మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. పెళ్లి సుముహూర్తాలకు సంబంధించి 2025 జూలై నుంచి నవంబర్ దాకా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఇందులో జూలై 26 నుంచి జూలై నెలలో తీసుకున్నప్పుడు 2025లో జూలై 26, జూలై 30, జూలై 31, అదేవిధంగా ఆగస్టు నెలను తీసుకున్నప్పుడు 2025లో శుభముహూర్తాలకు సంబంధించి 1వ తారీఖు, 3వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు. ఇక సెప్టెంబర్కి సంబంధించి సెప్టెంబర్ నెల 2025కి సంబంధించి శుభముహూర్తాలు సెప్టెంబర్ 23, 24, 26, 27, 28 ఇవి శుభముహూర్తాలుగా ఉన్నాయి 2025కి సంబంధించి. ఇక అక్టోబర్ నెలకు సంబంధించి శుభముహూర్తాలకు సంబంధించి తీసుకున్నప్పుడు అక్టోబర్ 1, 2, 3వ తారీఖు, 4వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు, 11, 12, 16, 17, 22, 23, 24, 26, 28, 29, 30, 31 తారీఖులకు సంబంధించి అక్టోబర్ నెలలో పెద్ద ఎత్తున ముహూర్తాలు ఉన్నాయి. దాని తర్వాత నవంబర్ నెల మనం తీసుకున్నప్పుడు నవంబర్ 1వ తారీఖు, నవంబర్ 2వ తారీఖు, నవంబర్ 4వ తారీఖు, 7వ తారీఖు, 12, 13, 14, 15, 22, 23, 25, 26, 27 తేదీల్లో నవంబర్ వరకు 2025లో ఈ శుభముహూర్తాలు ఉన్నాయి. వీటితో పాటుగా అయ్యగారులకు సంబంధించి అంటే హిందూ మతానికి హైందవ ధర్మానికి సంబంధించి వచ్చినప్పుడు వాటికి సంబంధించి ఇవన్నీ తెలియజేసుకుంటూ ఉన్నాను. సో వాటికి సంబంధించి ఇవి ఉన్నాయి. వీటితో పాటు శుభముహూర్తాలకు సంబంధించి, పెళ్ళిళ్ళకి సంబంధించి, పెట్టుడు శుభకార్యాలకు సంబంధించి కొన్ని గృహప్రవేశాలు, ఇంకేమైనా మంచి కార్యక్రమాలు, పిల్లలకు పంచికట్టు వేడుకలు, ఓణీల ఫంక్షన్ వేడుకలు, ఇంకేమైనా గృహప్రవేశాలు, ఇంకేమైనా మంచి కార్యాలు ఏమైనా ఉంటే అవి ప్రత్యేకంగా పెట్టుకుంటారు. అవి పెట్టుడు లగ్గాలన్నట్టు, పెట్టుడు ముహూర్తాలు అనొచ్చు. ఆ విధంగా ముందుకెళ్తారు. హిందూ మతాన్ని హైందవ ధర్మాన్ని పాటించే వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా భావించండి. దీంతో పాటు అనేక మార్పులు చేర్పులు ఇందులో ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల రీత్యా కొన్ని అజంప్షన్స్ కూడా ఉంటాయి. వీటికి సంబంధించి పెద్దలారా మిత్రులారా బ్రీఫ్గా అయితే ఇది. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి.